హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి నచ్చితే గనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇదైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ నేను వీడియో ఫస్ట్ రికార్డ్ చేయడం మర్చిపోయాను సో తర్వాత అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇలా ముగ్గు వేశాను గడపకి పసుపు పూసి కుంకుమ అవంతా పెట్టేసా అనమాట మార్నింగ్ 4కే లేచి ఇట్లా రెడీ చేశాను మా గుమ్మంని అయితే తర్వాత మా వారు కొంచెం టైం తీసుకొని వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చి మామిడాకులు తర్వాత బనానా ట్రీస్ అవన్నీ తీసుకొచ్చారు ఇలాగ అన్నీ గుచ్చి పెట్టారనమాట బాగుందా ఎట్లా చేశాను మీరు కామెంట్స్లో చెప్పండి తర్వాత పక్కన అటు ఇటు అరటి గళ్ళు కూడా పెట్టాము ఆ తర్వాత నేను రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను యాక్చువల్గా చాలా రోజులు అయింది కదా నేను వీడియోస్ చేసి ఎందుకు చేయట్లేదు ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ ఒక వీడియోలో మీతో ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇదైతే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం కూడా అయిపోయింది ఇంకా ఇది పోస్ట్ చేయడం లేట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ ఇది చేస్తున్నా అనమాట అది ఖచ్చితంగా ఎందుకు లేట్ అయింది ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోస్ తీయడం మర్చిపోయాను కదా సో నేను అసలు వీడియో రికార్డ్ చేయాలన్న సంగతి కూడా మర్చిపోయాను అనమాట మార్నింగ్ ప్రసాదాలు అవన్నీ చేయడం కూడా నేను రికార్డ్ చేయలేదు నాకు గుర్తులేదు ఆ తర్వాత గుర్తొచ్చేటప్పటికి ఇంకా నా ప్రసాదాలు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా తోరణాలు అవి కట్టి ఇలా పసుపు రాసుకొని నేను రెడీ అయ్యి పూజ దగ్గర కూర్చోవడమే ఆ టైంకి నాకు గుర్తొచ్చి స్టార్ట్ చేశాను అనమాట అండ్ మేము ముందు రోజు కూడా ఊరు నుంచి వచ్చామన్నమాట అందుకని నాకు ప్రిపరేషన్స్ కూడా ఏమంత కుదరలేదు అందుకని శారీ కూడా ప్లీటింగ్ నాకు కుదరదని నేను ఊరెళ్ళక ముందే ఇట్లాగా ప్లీటింగ్ చేయించుకున్నాను అనమాట ఇప్పుడు చేసి ఇస్తున్నారు కదా మనకి నాకు ముందు రోజు అలా కుదరదు కదా అని చెప్పి నీట్గా ఉండాలి త్వరగా అయిపోవాలి కాబట్టి నేను వేరే వాళ్ళ చేత అయితే చేయించుకున్నాను అండ్ అదంతా చేయించుకొని ఇంకా పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాను చెప్పాను కదా రికార్డ్ చేయడం మర్చిపోతుందా అని చెప్పి సో ఈసారి చాలా మర్చిపోయాను అనమాట చాలా క్లిప్స్ మిస్ అయిపోయినాయి అర్రే ఇది తీయలేదు ఇది షూట్ చేయలేదు అని ప్రసాదాలు చేయలేదు అండ్ నేను రెడీ అయిన తర్వాత ఎలా రెడీ అయ్యాను చూపించడం మర్చిపోయాను అండ్ చూపించే టైంకి నేను మార్చేసుకున్నాను అనమాట గుర్తొచ్చేటప్పటికి ఇంకా నేనైతే 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేశాను ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను 9 టైప్స్ చేయడం 4కి లేస్తే నాకు 9:30 అయిపోయింది అనమాట అవన్నీ చేయడానికి ఇంకా ఆ తర్వాత మోక్షజ్ఞాన్ని కూడా చూసుకుంటుండాలి కదా సో తనని ఫ్రెష్ అప్ చేసి అట్లా అంతా అలా అయ్యిందనమాట ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ప్రసాదాలు మా వారిని గిన్నెల్లోకి తీయండి అని చెప్పి గిన్నెలు కూడా అక్కడ పెట్టొస్తే ఆయన అవి చూసుకోలేదంట చూడండి నేను గెస్ట్స్కి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండడానికి తెప్పిస్తే వాటిల్లో ఫిల్ చేసేసారు 9 టైప్స్ అండ్ ఇంకా 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అట్లా ఎవ్రీ ఇయర్ నేను 5 ప్రసాదాలే చేస్తాను ఈ ఇయర్ 9 చేశాను కొత్త ఇంట్లో ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా అని అండ్ ప్రీవియస్గా మెన్షన్ చేశాను కదా కొత్త ఇంట్లో నేను అమ్మవారి బొమ్మను చేసుకుంటాను అని చెప్పి ఈ ఇయర్ కూడా అలానే చేసుకోవాలి అనుకున్నాను బట్ అసలు కుదరలేదు ముందు రోజు ఊరు వెళ్ళొచ్చా అన్నాను కదా సో ఆ హడావిడి అట్లా సరిపోయిందనమాట నాకు అసలు బొమ్మ అమ్మవారిని అలా విగ్రహం లాగా చేసుకోవడం అసలు నాకు కుదరలేదు అండ్ నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అట్లా చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇంకొకటి పెద్దది పటం పెట్టుకొని అట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది రెండిట్లో ఏదో ఒకటి నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే ఇట్లా చేసుకున్నాను సింపుల్గా మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే సంతృప్తిగా హ్యాపీగా ఉంది అంటే బాగా ఆడంబరంగానూ చేసుకోలేదు అలా అని అసలు చాలా సింపుల్గాను చేసుకోలేదు నాకు తగ్గట్టుగా నేనైతే చేసుకున్నాను ప్రశాంతంగా అండ్ లేట్ అయిపోయింది కదా సో ఆ టెన్షన్ కూడా ఉందన్నమాట అండ్ మోక్షజ్ఞ కూడా వచ్చి నాతో పాటు పూజ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే 10కి నన్ను అందరూ పిలిచారనమాట అంటే ఇక్కడ చాలామంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ కొంచెం హ్యాపీగా అట్లా రోజు గడుస్తుంది అనమాట వాళ్ళు పూజ చేసుకున్నప్పుడు ప్రసాదంకి తాంబూలంకి పిలుస్తారు కదా సో అట్లాగా నన్ను 10కే ఇన్వైట్ చేశారు నేను పూజలో కూర్చునేటప్పటికే 10:30 అయిపోయింది ఇంకా వాళ్ళు మళ్ళీ లేట్ అయిపోతుందేమో అన్నట్టు హడావిడిగా స్టార్ట్ చేయడం వల్ల కూడా నేను కొన్ని వీడియోస్ తీయలేదు లైక్ నేను ఎలా రెడీ అయ్యాను అట్లా కూడా అండ్ ఇంకా నాది పూజ అలా అయ్యేటప్పటికి 12 అయింది 10కి పిలిస్తే 12కి వచ్చావేంటి అశ్విని అన్నారు వాళ్ళు బట్ నా పూజ లేట్ అయిపోయింది అండ్ బాగా
బాగా చేసుకున్నాను. లేట్ అయిపోయింది అని హడావిడి టెన్షన్స్ అట్లా లేదు. ఎటు లేట్ అయింది లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను పూజ చేసుకోకుండా వెళ్ళడం కుదరదు అలా అని ఆది మైండ్లో పెట్టుకుంటే అని కాకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అండ్ నేనైతే మార్నింగ్ ఇంకా వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వచ్చేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 12కి స్టార్ట్ అయితే నేను ఇంటికి వచ్చేటప్పటికి 2 అయిపోయిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూజ చేసి నేనైతే ఈవినింగ్ పిలిచా అనమాట అందరినీ. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు వచ్చే టైంకి నేను తీసుకోవడానికి వెళ్ళి నేను ఇంట్లోనే ఉండనేమో అట్లా అనిపించింది. అందుకని నేనేం చేశానంటే నాకు తాంబూలం తీసుకోవడానికి ఈవినింగ్ రమ్మని చెప్పానమాట. సో వాళ్ళందరూ మంచిగా ఈవినింగ్ వచ్చి తీసుకుంటారు, నేను కూడా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఆ పూజ దగ్గర ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాం కదా మనం, పూజ దగ్గర పెట్టుకుందాంలే అని చెప్పి ఇట్లాగా నేను అందరికీ ఇచ్చే తాంబూలం అయితే రెడీ చేస్తున్నాను. మనం అంతా పెడతాం కదా, బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం, అలాగా ఫ్లవర్స్. సో అవన్నీ దేవుడి దగ్గర కూడా పెట్టి ఇద్దామని చెప్పి అయితే రెడీ చేస్తున్నా అనమాట. ఈసారి నేనైతే కలంకారీ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ మామూలువే తీసుకుంటాను, ఈసారి ఇవి తీసుకున్నాను అనమాట. బట్ నాకు తెలిసి శ్రావణ శుక్రవారాలు అని అనుకుంటా చాలా ప్రైజెస్ పెంచేశారు, లేదా అసలు అంతే తీసుకుంటారో నాకు తెలీదు. నాకైతే ఇది 180 తీసుకున్నారు ఒక పీస్ వచ్చి. నేను ఒక బండిల్ లాగా తీసుకున్నాను. 15 మెంబర్స్ వచ్చారు, 15 మెంబర్స్ని పిలిచిన వాళ్ళందరూ వచ్చారనమాట. హ్యాపీగా అనిపించింది అది కూడా. సో నాకు అలా 15 కలిపి ఇచ్చారు, డిస్కౌంట్ అట్లా కూడా ఏమి ఇవ్వలే. అసలు యాక్చువల్గా ప్రైస్ ఎంత ఉంటుంది మీకు తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. సో నాకు కూడా తెలుస్తుంది హైక్ చేశారా ప్రైస్ని లేకపోతే నార్మల్గానే తీసుకున్నారా అని. ఫైనల్గా అయితే ఇట్లా పెట్టేసా అనమాట. అన్నీ రెడీగా తాంబూలం అంతా. ఇంకా ఈవినింగ్ పూజ, మళ్ళీ పూజ అయిపోగానే వాళ్ళందరూ వచ్చేసారు కరెక్ట్గా టైంకి. ఇంకా వాళ్ళందరికీ పసుపు, కుంకుమ, గంధం అవన్నీ ఇచ్చి అక్షంతలు వేయించుకొని తర్వాత వాళ్ళకి తాంబూలం అండ్ ప్రసాదం, వచ్చిన వాళ్ళకి కూడా నేను 9 టైప్స్ ఆఫ్ ప్రసాదం అందరికీ ఇచ్చాను అనమాట. సో నేను ఈసారి ఎక్కువ క్వాంటిటీలో కూడా చేశాను. సో నాకు హ్యాపీగా అనిపించింది అందరికీ తాంబూలం ఇవ్వడం, తీసుకోవడం, నేను మంచిగా పూజ చేసుకోవడం, బయట ముగ్గు పెద్దదిగా వేయడం, 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు అంతా ఈసారి చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్కి మా వారి దగ్గర అక్షంతలు వేపించుకోవడం మర్చిపోయాను నేను. లాస్ట్కి నాకు గెస్ట్ వచ్చిన తర్వాత గుర్తొచ్చిందనమాట, ఇంకా ఇస్తున్నాను. మా వారేమో ఫ్రెండ్లీగా, ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండాలి కానీ ఇట్లా ఉండకూడదు అని అనుకుంటా ఉంటారు, కాదు అని ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించలేదు. ఏంటి అంటే నాకు తెలియదు అన్నారు. దీర్ఘ సుమంగళి భవ అనమంటే ఓకే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి అట్లా దీవించేసి వెళ్ళిపోయారనమాట. ఆయనకి అట్లాంటివన్నీ నచ్చవు, బట్ మనకి బాగుంటుంది కదా. సో అట్లా అయితే నేను చేసుకున్నాను. మీరు ఎట్లా చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్.